అమ్మోరి ప్రసాదం లాగా భావిస్తారు భక్త కన్నప్పలో. ఎందుకంటే అది ఇక్కడ గూడెంలో పుట్టిన వ్యక్తిగా చూపించలా, కానీ ఇక్కడేమో తిన్నడు ఆ గూడెంలోనే పుట్టారు, అమ్మా నాన్న ఉన్నారంటే చెప్పారు. ఇది నిజం, ఇది చారిత్రక సత్యం. తిన్నడు అనేవాడికి అనాథ కాదు, గుడిలో దొరికిన అమ్మవారి ప్రసాదం కాదు, అది బాపు ముళ్ళపూడి వెంకటరమణ గారు సృష్టి కల్పన. యాక్చువల్గా చరిత్ర ప్రకారం రాసిన పురాణాల ప్రకారం తండ్రి పేరు నాదనాథుడు, తల్లి పేరు దుంతి, ఇవాళ ఉన్నారు. సో అది మేము చెప్పాం సినిమాలు అంతే. అలాగే కైలాసనాథ్ శాస్త్రి కాస్త మహదేవ శాస్త్రిగా మారడానికి ఇది కల్పిత పాత్ర లేకపోతే ఏంటి? కాదు సార్. ఇప్పుడు దూర్జటి రాసిన శ్రీకాళహస్తి మహత్యంలో తిన్నడు పూజించిన వాయులింగానికి ఒక అర్చకుడు ఉన్నాడు. ఆయన పేరు శివశర్మ, ఏదైనా పేరు గుర్తులేదు, పొరపడితే క్షమించండి. సో ఆయన మహాభక్తుడు. ఆయన ఏంటి అంటే ఒక అతను మాంసం పెడితే అతను ఆశ్చర్యపడిపోతే అలా కాదు, అతను భక్తి తెలుస్తుందని శివుడు చెప్తాడు. ఇది ఆ కావ్యంలో రాసింది. కానీ తర్వాత క్రమంలో ఏంటి కావ్య నాటకంగా మార్చే ప్రయత్నంలో కొన్ని కన్నడ నాటక సంఘాలు ఈ పూజారి పాత్రను సృష్టించాయి. అంటే అతను ఆటవికుడు కాబట్టి అతనికి ప్రత్యర్థి ఎవరై ఉండాలి, ఒక అగ్రవర్ణానికి చెందినవాడై ఉండాలి, ఆ గుడి పూజారై ఉండాలి అని సృష్టించారు. ఆ గుడి పూజాని ఏంటి మరి అతను చెడ్డవాడని కల్పించడానికి అతను అబద్ధాలు ఆడతాడు. నేను కైలాసానికి వెళ్ళొచ్చానంటాడు, అమ్మవారి నగలు కొట్టేసి వేసికిస్తాడు. ఇది చాలా ఎర్లీ బిగినింగ్ లో స్క్రిప్ట్ రాసే ముందు విష్ణు గారు కూడా చెప్పారు, ఒక పూజారి ఇలాంటి నెగిటివ్ థాట్స్ దుర్మార్గుడు ఎందుకు అయ్యి ఉంటాడు అంటే, ఒక ఆటవికుడు ఒక్కసారి పూజించే అంత భక్తి ఉంటే 24 గంటలు శివనామస్మరణలో తరిస్తూ అక్కడే పూజ చేసే అర్చకుడు ఇంకెంత పవిత్రంగా ఉంటాడు. అందువల్ల నో వే, అతనికి నెగిటివ్ క్వాలిటీస్ వద్దు. కొంతమంది మా టీంలో కొందరు లేదు, ఆ క్యారెక్టర్లు చాలా ఫన్నీ సీన్స్, అద్భుతమైన సీన్స్ వచ్చాయి. ఇది రావు గోపాలరావు కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్లో విష్ణు గారు నో నాట్ ఎట్ ఆల్, ఆ పాత్ర అలా ఉండకూడదని చాలా స్ట్రిక్ట్గా అండర్లైన్ చేశారు. చేసిన తర్వాత మేమందరం కూడా మహాదేవ శాస్త్రి పాత్రను అంత పవిత్రంగా ఉన్నతంగా తీర్చాం. ఆయన తాపత్రయం అంతా ఈ వాయులింగ రహస్యం దుర్మార్గుల చేతిలో పడితే ఏమవుతుందనే తపన తప్పితే ఇది వేరే వాళ్ళు చూడకూడదు అన్నది కాదండి. అదే ఇంకొక మాట ఇందాక ఎవరో అన్నారు, ఒక మాట సినిమా రిలీజ్ అయిన తర్వాత క్లైమాక్స్లో మహాదేవ శాస్త్రి పాత్ర తిన్నడి పాత్రకు పాదావందనం చేస్తుంది, కన్నప్ప పాత్రకి. ఇక్కడ మోహన్ బాబు గారు తండ్రి, విష్ణు గారు కొడుకు. అంటే ఒక తండ్రి కొడుకు పాదావం చేయడం అనేది మామూలుగా ఒక ఆడియన్గా ఫ్యాన్గా కూడా మనం అలాంటి వాళ్ళని ఎవరు ఒప్పుకోం. అక్కడ అది కాదు కావాల్సింది. ఆయన ఎంత మహాభక్తుడా అని తనను తాను తెలుసుకుని ఆయన ప్రాయశ్చిత్తంగా చేసిన ఒక నమస్కారం. అది అగ్రవర్ణ వ్యతిరేక భావజాలం కాదండి. అంటే మీకు ఇందా చెప్పినట్టు ఆదిశంకరాచార్యుల వారు ఒక ఆటవికుడి గురించి ఎందుకు రాశారు ఒక పద్యం, ఒక ఆటవికుడైన ఆదికవి వాల్మీకి ఎందుకు రామాయణం రాశారు. ఇక్కడ హైందవ ధర్మంలో కులం లేదండి. ఇప్పుడు నేనున్నాను, పర్సనల్గా నేను సినిమా జర్నలిస్ట్గా ఎందరో గొప్ప వ్యక్తులను కలిసాం, మీరు కలిసి ఉంటారు. వాళ్ళని కలిసినంటే ఎంతమంది గొప్ప వ్యక్తులను చూసాం మనం. విశ్వనాథ్ గారు, బాపు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, ఎందరో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, రైటర్లు. నేను జీవితంలో ఎప్పుడు పాదావందనం చేయలే. వాళ్ళని కలిసి ఫోటోలు కూడా దెక్కకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక జర్నలిస్ట్ ట్రిప్పులో ఉండేవాడిని. నా లైఫ్లో నేను పాదావందనం చేసిన వ్యక్తులు నలుగురు. మొదటి వ్యక్తి దాసన్ నారాయణరావు గారు, రెండో వ్యక్తి కె రాఘవేంద్రరావు గారు, మూడో వ్యక్తి మోహన్ బాబు గారు, నాలుగో వ్యక్తి విజయేంద్ర ప్రసాద్ గారు. ఇంతవరకు నేను ఇంకెవరికి పాదావందనం చేయలేదు. ఎందుకు చేశాను అంటే వాళ్ళు సాధించిన ఘనత, వాళ్ళ మీద నాకున్న గౌరవం, నాకున్న అభిమానం, నా ప్రేమ కొద్దీ నేను పాదావందనం చేశాను. పాదావందనం చేసేటప్పుడు వాళ్ళ కులం ఏంటి, నే కులం ఏంటి అని ఆలోచించుకోనండి. ఇక్కడ కులాల ప్రస్తావన కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక వ్యక్తి పాదం ఆ వ్యక్తి చాలా గొప్పవాడైతేనే చేస్తాం. అలాగే ఇక్కడ తిన్నడ కన్నప్పగా ఉన్నాడు, అతను చేసిన త్యాగం ఎంత ప్రపంచంలో ఎవరు చేయలేదు. అందుకని మహాదేవ శాస్త్రి పాత్ర అతను పాదావందనం చేసింది. దాన్ని మళ్ళీ కులాల వాతిగా చూడొద్దు. దయచేసి సినిమాలని, హైందవ ధర్మాన్ని కులాల కోణంలో చూడొద్దు. ఇది నా హృదయపూర్వక విజ్ఞప్తి.